జస్ట్ ఇమాజిన్, మీరు మార్నింగ్ లేచి అమెజాన్లో ఒక ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తారు. ప్రైస్ జీరో. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తారు. అగైన్ జీరో. కరెంట్ బిల్ జీరో. కార్ జీరో. హౌస్ ఆల్మోస్ట్ ఫ్రీ. డాక్టర్ కన్సల్టేషన్ ఏఐ చేస్తుంది. ఫుడ్ని రోబోట్స్ ప్రిపేర్ చేస్తాయి. కన్స్ట్రక్షన్స్ ద్వారా రోబోట్సే ఇల్లు కడతాయి. డెలివరీ డ్రోన్స్ మినిట్స్లో మీ దగ్గరికి మీకు కావాల్సిన వస్తువులు తీసుకొస్తాయి. అప్పుడు శాలరీ ఎందుకు? జాబ్ ఎందుకు? మనీ ఎందుకు? ఇదేదో సినిమా స్టోరీలా అనిపిస్తుందా? కానీ ఈ ఐడియాని చెప్పింది హాలీవుడ్ డైరెక్టర్ కాదు, వరల్డ్ రిచెస్ట్ ఆంటర్ప్రెనర్స్లో ఒకరైన ఇలాన్ మస్క్. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక సెంటెన్స్ చెప్పారు: మనీ వోంట్ మ్యాటర్ ఇన్ 2036. ఇది ఇంటర్నెట్ని షేక్ చేసింది. కొంతమంది జీనియస్ అన్నారు, కొంతమంది ఇంపాసిబుల్ అన్నారు. మరి నిజంగా మనీ అనే కాన్సెప్ట్ డిసపియర్ అవుతుందా, లేదా ఎలాన్ ఓవర్ ఎక్సైట్మెంట్లో మాట్లాడుతున్నారా? ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఆన్సర్ డిసైడ్ చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇప్పటి వరకు ఏఐ గురించి మనం చాలా వీడియోస్ చూసాం. జాబ్స్ పోతాయా, డెవలపర్స్ రిప్లేస్ అవుతారా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఏంటి, ఏఐ ఏజెంట్స్ ఏంటి. కానీ ఈ రోజు డిస్కషన్ ఇంకా పెద్దది. ఇది జాబ్స్ గురించి కాదు, ఇది ఎకనామీ గురించి, ఇది సొసైటీ గురించి, ఇది హ్యూమన్ సివిలైజేషన్ గురించి. హిస్టరీలో అగ్రికల్చర్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇంటర్నెట్ రెవల్యూషన్ మన లైఫ్లో చాలా మార్చాయి. కానీ ఏఐ రెవల్యూషన్ మనీ అనే కాన్సెప్ట్ని మార్చేస్తుందా? ఇది హిస్టరీలో బిగ్గెస్ట్ రెవల్యూషన్గా మారుతుందా? చాప్టర్ నెంబర్ 1, మనీ అసలు ఎందుకు క్రియేట్ చేశారు. ముందు ఒక స్టోరీ చెప్తాను. సపోజ్ 5000 years బ్యాక్ మీరు ఫార్మర్. మీ దగ్గర రైస్ ఉంది, నా దగ్గర మిల్క్ ఉంది. నాకు రైస్ కావాలి, మీకు మిల్క్ కావాలి. పర్ఫెక్ట్, ఎక్స్చేంజ్ చేసుకుందాం. కానీ ప్రాబ్లం ఏంటి? మీకు మిల్క్ కావాల్సిన టైంలో నాకు రైస్ అవసరం లేకపోతే ట్రేడ్ ఆగిపోతుంది. దీన్ని ఎకనామిక్స్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. అందుకే హ్యూమన్స్ మనీ క్రియేట్ చేశారు. మనీ అంటే పేపర్ కాదు, మనీ అంటే ట్రస్ట్, మనీ అంటే ఎక్స్చేంజ్ మీడియం, మనీ అంటే టైం సేవ్ చేసే ఇన్వెన్షన్. యాక్చువల్లీ పేపర్ నోట్కి వాల్యూ ఉండదు. 100 రూపీస్ నోట్ని తినగలమా? ఆబ్వియస్లీ నో, రైట్? హౌస్ కట్టగలమా? లేదు. అది వాల్యుబుల్ ఎందుకంటే సొసైటీ అండ్ గవర్నమెంట్ దీనిని వాల్యుబుల్ అని యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి. మనీ అనేది ఒక ప్రామిస్. ఫ్యూచర్లో నేను గూడ్స్ అండ్ సర్వీసెస్ దీంతో కొనగలను అనే ప్రామిస్. చాప్టర్ నెంబర్ 2, ఇలాన్ మెంటల్ మోడల్. ఇప్పుడు ఇలాన్ క్వశ్చన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? పీపుల్ మనీ ఎందుకు సంపాదిస్తారు? ఫుడ్ కోసం, హౌస్ కోసం, ట్రావెల్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, హెల్త్ కేర్ కోసం. ఎస్, కరెక్టే కదా. మరి ఏఐ మరియు రోబోట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్లిమిటెడ్గా ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మనీ ఎందుకు? జస్ట్ ఇమాజిన్, మీ ఇంట్లో ఒక ఆప్టిమస్ రోబోట్ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది, కిడ్స్ని స్కూల్కి రెడీ చేస్తుంది, హౌస్ క్లీన్ చేస్తుంది, కుకింగ్ చేస్తుంది, గార్డెనింగ్ చేస్తుంది, కార్ రిపేర్ చేస్తుంది, షాపింగ్ చేస్తుంది, ఓల్డ్ పేరెంట్స్ని కేర్ చేస్తుంది, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది, ప్లంబర్ వర్క్ చేస్తుంది, పెయింటర్ వర్క్ చేస్తుంది, షెఫ్ వర్క్ చేస్తుంది, టీచర్ వర్క్ చేస్తుంది, 24 hours వర్క్ చేస్తుంది. నో లీవ్, నో శాలరీ, నో కంప్లైంట్స్, నో స్ట్రైక్స్, నో హాలిడేస్. ఇలా ఒక రోబోట్ కాదు, మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ రోబోట్స్. అప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంటుందో ఇమాజిన్ చేయండి. చాప్టర్ నెంబర్ 3, అసలు ప్రాబ్లం స్కేర్సిటీ. ఎకనామిక్స్ మొత్తం ఒక వర్డ్ మీద డిపెండ్ అయ్యింది, స్కేర్సిటీ. వాటర్ డెజర్ట్లో ఎక్స్పెన్సివ్, బీచ్ దగ్గర ఆల్మోస్ట్ ఫ్రీ, డైమండ్స్ కాస్ట్లీ, శాండ్ చీప్. రీజన్ స్కేర్సిటీ. కానీ ఏఐ, రోబోట్స్, అన్లిమిటెడ్ ఫ్యాక్టరీస్, అన్లిమిటెడ్ ఆటోమేషన్ స్కేర్సిటీని ఎలిమినేట్ చేస్తే ఎకనామిక్స్ మొత్తం రీరైట్ అవ్వచ్చు. ఇదే ఇలాన్ మస్క్ ప్రెడిక్షన్. ఆయన దీన్ని పోస్ట్ స్కేర్సిటీ ఎకనామీ అని చెప్పి డిస్క్రైబ్ చేశారు. అంటే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ, చాలా ఎక్కువ అవ్వడం. చాప్టర్ నెంబర్ 4, ఇండియన్ ఎగ్జాంపుల్. మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 years బ్యాక్ ఎస్టీడీ బూత్ గుర్తుందా? ఫోన్ కాల్ చేయడానికి క్యూలో నుంచునే వాళ్ళం. రీఛార్జ్ షాప్స్ ఉండేవి, ల్యాండ్ లైన్ కనెక్షన్ కోసం వెయిటింగ్ ఉండేది. ఇప్పుడు వాట్సాప్ కాల్, వీడియో కాల్, అన్లిమిటెడ్, ఆల్మోస్ట్ ఫ్రీ. ఇంటర్నెట్ కాస్ట్ 100 times తగ్గింది. కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. అప్పుడు కమ్యూనికేషన్ లగ్జరీ, ఇప్పుడు నెసెసిటీ. ఎగ్జాక్ట్లీ అలాగే ఏఐ ఫ్యూచర్లో ఇంటెలిజెన్స్ని కూడా ఫ్రీ చేయొచ్చు. రోబోట్స్ ఫిజికల్ లేబర్ని చీప్ చేయొచ్చు. హిస్టరీ రిపీట్ అవ్వచ్చు. చాప్టర్ నెంబర్ 5, 2036 ఎందుకు? క్వశ్చన్, వై ఎగ్జాక్ట్లీ? ఇలాన్ ర్యాండమ్గా డేట్ చెప్పలేదు. ఆయన ఎస్టిమేషన్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో ఏఐ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని క్రాస్ చేస్తుందని. నెక్స్ట్ 10 yearsలో రోబోట్స్ అన్ని చోట్ల ఉంటాయని. ఫ్యాక్టరీస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, వేర్ హౌసెస్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, రీటైల్, హోటల్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని. ముందు సాఫ్ట్వేర్ ఆటోమేట్ అయింది, ఇంకా అవుతుంది. తర్వాత థింకింగ్ ఆటోమేట్ అవుతుంది.
ఫైనల్లీ ఫిజికల్ వర్క్ ఆటోమేట్ అవుతుంది. ఇది ఇలాన్ టైమ్ లైన్. చాప్టర్ నెంబర్ 6. కానీ ఇది డేంజరస్ కదా. ఇమాజిన్ మీ కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ 1000 రోబోట్స్ వచ్చాయి. ఆ తర్వాత 10,000 రోబోట్స్ వచ్చాయి. కంపెనీ ఓనర్కి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఎఫ్ లేదు, మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, లీవ్స్ లేవు, అప్రైజల్ లేదు, యూనియన్ లేదు. కంపెనీ ప్రాఫిట్ ఇట్ విల్ స్కై రాకెట్. మరి ఎంప్లాయీస్ ఏం చేస్తారు? ఇక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇలాన్ కూడా ద ట్రాన్సిషన్ విల్ బీ బంపీ అని యాక్సెప్ట్ చేశారు. చాప్టర్ 7 యూనివర్సల్ హై ఇన్కమ్. చాలామంది యూబీఐ గురించి విన్నారు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. కానీ ఇలాన్ ఇంకొక కాన్సెప్ట్ చెప్పారు, యూనివర్సల్ హై ఇన్కమ్. డిఫరెన్స్ ఏంటి? బేసిక్ ఇన్కమ్ అంటే సర్వైవ్ అవ్వడం, హై ఇన్కమ్ అంటే కంఫర్టబుల్గా లైఫ్ ఎంజాయ్ చేయడం. అండ్ లాజిక్ సింపుల్, గూడ్స్ అబండెంట్ అయితే గవర్నమెంట్ డైరెక్ట్గా పర్చేసింగ్ పవర్ ఇవ్వచ్చు. ఇన్ఫ్లేషన్ రావాల్సిన అవసరమే లేదు. దిస్ ఇస్ థియరీ. రియాలిటీలో ఎలా వర్క్ అవుతుందో అది వేరే డిస్కషన్. చాప్టర్ నెంబర్ 8. క్రిటిక్స్ ఏమంటున్నారు? ఇక్కడే డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఎకనామిక్స్ ఏమంటున్నారంటే ఫుడ్ ఫ్రీ అయినా బీచ్ ఫ్రంట్ విల్లా ఫ్రీ అవుతుందా? లేదు. ఐపీఎల్ ఫైనల్ టికెట్స్ ఫ్రీ అవుతాయా? నో. తిరుమల విఐపి దర్శనం ఫ్రీ అవుతుందా? లేదు. రేర్ థింగ్స్ ఎప్పుడు రేర్గానే ఉంటాయి. స్టేటస్ ఎప్పుడు స్టేటస్గానే ఉంటుంది. అటెన్షన్ ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది. హ్యూమన్ టైం ఎప్పుడు లిమిటెడే. కాబట్టి మనీ ఫామ్ మారచ్చు, కానీ డిసపియర్ అవ్వడం కష్టం. నెక్స్ట్ చాప్టర్, ద బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకు అనిపించిన బిగ్గెస్ట్ క్వశ్చన్ మనీ గురించి కాదు, ఓనర్షిప్ గురించి. రోబోట్స్ ఎవరివి? ఏఐ ఎవరిది? ఫ్యాక్టరీస్ ఎవరివి? కరెంట్ ప్లాంట్స్ ఎవరివి? ఒకవేళ మొత్తం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కంపెనీస్ దగ్గరే ఉంటే అప్పుడు అబండెన్స్ ఉన్న పవర్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇమాజిన్ ఎంటైర్ వరల్డ్స్ ప్రొడక్షన్ని 20 కంపెనీస్ కంట్రోల్ చేస్తే అది ఉటోపియానా లేదా డిస్టోపియానా? ఇంపార్టెంట్ చాప్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి దీని మీనింగ్ ఏంటి? ఈ ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. మీ మైండ్లో క్వశ్చన్ ఉండొచ్చు, అన్నా మరి జాబ్స్? నా ఒపీనియన్ ఏంటంటే ఏఐ ఫస్ట్ రిప్లేస్ చేసేది కోడింగ్ని కాదు, రొటీన్ కోడింగ్ని, రొటీన్ టెస్టింగ్ని, రొటీన్ డాక్యుమెంటేషన్ని, రొటీన్ అనాలిసిస్ని. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడాన్ని కాదు, లీడర్షిప్ని కాదు, క్రియేటివిటీని కాదు, బిజినెస్ అండర్స్టాండింగ్ని కాదు, హ్యూమన్ కమ్యూనికేషన్ని కాదు, డెసిషన్ మేకింగ్ని కాదు. ఇవన్నీ ఇంకా వాల్యుబుల్గా ఉన్నాయి. ఫ్యూచర్లో కోడింగ్ స్కిల్ కన్నా థింకింగ్ స్కిల్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎగ్జిక్యూషన్ కన్నా జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ చాప్టర్, ద ఫిలాసఫికల్ క్వశ్చన్. ఇమాజిన్ మీ బ్యాంక్ అకౌంట్లో అన్లిమిటెడ్ మనీ ఉంది. మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేచి ఏం చేస్తారు? నెట్ఫ్లిక్స్, ట్రావెల్, గేమ్స్. 1 మంత్ ఫైన్, 2 మంత్స్ ఓకే, ఒక ఇయర్ మేబీ. తర్వాత లైఫ్ మీనింగ్ ఏంటి? పర్పస్ ఏంటి? యాక్చువల్లీ ఫ్యూచర్ బిగ్గెస్ట్ క్రైసిస్ అన్ఎంప్లాయ్మెంట్ కాకపోవచ్చు, పర్పస్ క్రైసిస్ అవ్వచ్చు. హ్యూమన్స్ సర్వైవ్ అవ్వడం కాదు, మీనింగ్ ఫైండ్ చేయడం ఛాలెంజ్ అవ్వచ్చు. ద కంక్లూషన్. కాబట్టి ఇలాన్ మస్క్ చెప్పిన ప్రెడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. 2036 ఎగ్జాక్ట్ ఇయర్ అవ్వకపోవచ్చు, 2045 అవ్వచ్చు, లేదా ఎప్పటికీ జరగకపోవచ్చు. కానీ ఆయన రేస్ చేసిన క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనీ అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటి? హ్యూమన్ వాల్యూ ఏంటి? ఏఐ అన్నీ బెటర్గా చేస్తే మనం ఏం చేస్తాం? నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యూచర్ గురించి భయపడకండి, ఫ్యూచర్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఏఐని అపోజ్ చేయడం కన్నా ఏఐని యూజ్ చేయడం నేర్చుకోండి. టెక్నాలజీని అవాయిడ్ చేయడం కంటే టెక్నాలజీని ఓన్ చేసుకోండి. ఎందుకంటే హిస్టరీలో ప్రతి రెవల్యూషన్లో టెక్నాలజీని అడాప్ట్ అయిన వాళ్ళే గెలిచారు. లాస్ట్లో ఒక క్వశ్చన్, ఒకవేళ ఇలాన్ ప్రెడిక్షన్ నిజమైతే మీ డ్రీమ్ జాబ్ ఏంటి? మీ డ్రీమ్ జాబ్ ఏంటి అని అడిగే రోజులు పోతాయి. అప్పుడు క్వశ్చన్ ఏమవుతుందంటే మీ డ్రీమ్ లైఫ్ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. 2036లో మనీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా, లేదా ఎప్పటికీ మనీ కింగేనా? ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.